ఇలా క్రాస్ స్టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగే తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రా, నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా వేళకోళ ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందేమని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీఈస్ రియల్లీ గ్రేట్. మరి చూడడానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం కాఫీ కూల్ డ్రింక్ రాదా? ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు పెళ్లి బట్టలు తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సర్లేవమ్మా చెప్పచ్చా. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడవే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. 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 నమస్తే. 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 నమస్కారం. నమస్తే. కూర్చో కూర్చో కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. మీరా? నమస్కారం. నమస్కారం. ఈ బస్కిల్ తీయటం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బాబు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడియో జోడు చాలా బాగుంది కదండి. కాదు మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు మా అమ్మగారి దగ్గరే. కాదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు మా అమ్మగారి దగ్గర కాదు తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెబుతాను. ఒకసారి రండి. ఇక్కడ నుంచోండి. రా బాయ్, ఒకసారి రా. అమ్మాయి నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్ అంతది మాత్రం పరిచయం వాళ్ళ పక్కనంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదా బాయ్. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో పేపర్ కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్ కొంచెం క్లోజ్ గా ఇటు చూడండి మాస్టారు. ఇటు చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. ఇంకో ఫోటో తీసుకున్నాం అండి. నా బయట అండి. సారీ అండి, ఇది చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకేనండి. సారీ. ఇట్స్ ఆల్రైట్. Yes. I love you so much, dear. Yes. ఇది బాగుంది. Yes కదా? Yes. రేయ్. ఎవరు? నేనురా. ఎక్కడ? ఇటు వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. రారా రా. నువ్వు నేనే అంటే నువ్వు నాలాగే సారీ. నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావు. ఆత్మారావు అంటే నువ్వు ఆత్మ. నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి? అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్? డెకరేషన్ ఉంది, నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్.
అరే అదే ఆ నక్కలే వద్దు అదేదో బయట వదిలిట్టుకో మళ్ళా మనకు కాదు. అయితే ఇప్పుడు ఏంటంటావు? ఏమనేదే ఉంది, పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్, దాని తాలూకా ఎఫెక్టేగా ఈ కలరింగ్. అదేం కాదు మొహం ఎందుకు కానీ ఇదిగో అచ్చేమిటి పడే పడేసా. ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది, అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగ్ ఏ లేదు, సింగిల్ మీనింగే. అయినా నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తనే తీసుకునేదిగా, నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా, తెలుసా? హెల్పింగ్. అరే అన్నక్కలే వద్దు బాబాయ్. ఇదిగా ఏంటి పిల్ల బాగుందా లేదా? బాగానే ఉంది. మరి కాలుస్తుంది దేనికి? సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకుని శపథం చేశానుగా. సరే తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు సిమడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రంగమ్మా, రంగమ్మా, ఏంటమ్మా? టిఫిన్ రెడీ చేసావా? ఇప్పుడే మొదలెట్టానమ్మా. నువ్వెప్పుడు మొదలు పెట్టావు అనేది నాకు అనవసరం. 7 గంటలకల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇంకా లేవలేదండి? 6:15 అయింది. ఏ లతా గీత లేవమంటుంటే, ఏ టైం ఎంత తెలుసా? లేవమంటుంటే లేవండి. 6 గంటలకి లేచి జాగింగ్కి వెళ్ళి 8 గంటలకల్లా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళమని చెప్పానా? అది కాదక్క. నువ్వేం చెప్పదు, మెలకు రాలేదని చెప్తావు అంతే కదా. అందుకే కదా కొత్త అలారం పీసు కూడా కొనిపెట్టాను మీకు. కానీ మోగలేదక్క. ఎందుకు మోగుతుంది? పడుకునేటప్పుడు అలారం ఆఫ్ చేసి పెడితే. ఇక కబుర్లు చెప్పించాలు, ముందు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వండి. క్విక్ క్విక్ క్విక్, కమాన్. సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్రలేపుతున్నాడు. తమ్ముళ్ళని నిద్రలేపుతాడా? కొమ్మ ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు బాలుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. లెగవండ్రా, లెగవండి. బాబాయ్ ఏం నువ్వు చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా రుస్తూ లేపడానికి నీకు మనసే వచ్చింది. పసిపిల్లలు జడుసుకోరు. పసి పిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలుకొల్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్రలేవండిరా. తడుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి. ఏంటన్నయ్యా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదా అయితే ఆ కోడి కూయిపోయింది. ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. బాబాయ్ అబ్బాయి నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసివాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుంటారు, దానికి పెద్ద రాదంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంటే సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూత్ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే. రే గోపి, రవి, ఏం లేదురా, ఆల్రెడీ 9 అవుతుంది కదా. 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. బాబాయ్ అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్ నీకంతవరకు తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్ నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. థ్యాంక్స్. సుధా నిన్న కాలేజ్ కి రాలేదంటే? నిన్న నేను నివాస్ ఐశ్వర్య రాలేదేంట్రా? నీ బాయ్ ఫ్రెండ్ ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా. కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలుసే? హాయ్ రాకీ.
హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లో ఉన్నాయి? అవునరా, నీకేంట్రా సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? లెట్స్ గో. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నీ పేరేంటి పాపా? ఏ కాలేజ్ మంది? మీరు ఏం లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ ఇవ్వలేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. ఓకే. ఏమండి, మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు ఆ రోజు? దేవి అండి, గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. థ్యాంక్స్. రా, ఇంకో చైర్ పట్రా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్రా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా, వాళ్ళెవరో 2 రౌడీ వెదలు దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము ముగ్గురం తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాన్ని కదా. నాకెందుకు? నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఏమండి, ఆ. ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలు కొట్టారు చూడండి, ఆ, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి కానీ మీరు చెప్పే చిల్ల రౌడీ గాలకి నా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్, వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? పర్వాలేదండి. అయ్యో, ఈ బయటతో ఎప్పుడు ప్రాబ్లం అంతేలేండి. మంచి వాళ్ళ ఉన్నారు. అవునక్క. ఏంటే అక్క, అదిగో ఆ అమ్మాయిలే, మాకు డాష్ ఇచ్చింది వాళ్ళే. దొరికారు రాస్కల్స్, ఉండి చెప్తాను. ఏమైనా రౌడీలు? నువ్వు పెద్దవాడు నిమ్మకాయలు వేసుకెళ్ళాలరా. ఎవరు కావాలమ్మా? రౌడీలండి. ఇక్కడ కిరాయికి లారీలు దొరుకుతాయి కానీ రౌడీలు దొరకరు. అది కాదండి. అరే మీరా, ఇప్పుడే వెళ్ళారు, మళ్ళీ ఎలా వచ్చారేంటి? రౌడీల కోసం అంట అబ్బాయి. రౌడీలు? అవునండి, మా సిస్టర్స్ నేర్పించిన రౌడీలు ఇటు రావడం మేము చూసాం. ఓహో, అంటే వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకున్నారు అనమాట. అయిపోయారు. మీరు ఇక ఆ విషయం మర్చిపోండి. నేను టేకప్ చేశా కదా బాబ్జీ. సార్. మెయిన్ గేట్ వేసాయి. ఓకే. ఎవరు వెళ్ళకు. తమ్ముడు వచ్చారా? వచ్చారే. వెళ్ళి వాళ్ళ పిలు. ఆడతో పని అబ్బాయి. వాళ్ళతోటి రౌడీలు కొట్టిస్తారని ఆవిడకి మాట ఇచ్చాను. శబాజ్. నాళ్ళకి మన బ్రదర్స్ కి చిన్న తిండి అరగడానికి పని. అలాగే వెళ్ళు. ఓకే. ఇక్కడ ఎక్కడో రాడ్స్ ఉండాలి. క్లబ్ పోదాం. సరే. ఏమండి, రౌడీలు వచ్చేసారు. ఆహా. అరుగో, మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ మా రౌడీలు ఎక్కడ? రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదిగో మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్యా? నేను అన్నానే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి?
మెకానికల్ ఇంజనీర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాపం లేదని అన్నారు. ఆ. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చడం అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. మీరు ఇలా మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. చేయండి. రే, రవి గోపి ఇటండి రా. ఏంటన్నయ్య? అమ్మాయి, మీరు ఇటండి. రండి. ఏంట్రా అసలు గొడవ ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే కొత్త వెహికల్ కదా, యాక్సిలేటర్ ఇస్తుంటే దూకుతుంది, సడన్ బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు, మా బైక్ లేనో స్కిడ్ అయిపోయింది. ఇది తప్పు ఉంది. ఆ. మా ముందుకు వచ్చి సర్కస్ ఫీట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. ఏరా? రేయ్, బాబ్జీ సార్. మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు. తెలుస్తాను వీళ్ళ సంగతి. గుడ్ డ్రైవింగ్. అది బండి తోలటం అలా తోలాలి, అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదని. అవునన్నయ్య. కట్టింగ్ సరిగ్గా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్ ఆ. రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్ చెప్పు, ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. అలాగే అలాగే. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన ఆ, తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్ద పనులు ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు ఇందులో తగిలించి తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి, అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. ఆ, నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఆ, ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? బా ఒక్కసారి నడవండి. హ్మ్. ఏంటండి? ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారిపడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీగా బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి నేను రావడం, వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పట్టక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరే అయిపోతే ఎట్లా? ఇవన్నీ మామూలేరా? మర్చిపోండి, రండి. ఏడుకొండల బాబాయ్, ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసుకుపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగారి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ